పేరెంట్స్ నుంచి కూడా రావచ్చా? అంటే కొంతమంది పేరెంట్స్ చాలా సైలెంట్ గా ఉంటారు, సో మీ మమ్మీ లాగే నువ్వు కూడా ఉన్నావు, మీ డాడీ అవును, అది జెనెటిక్ గా కూడా ఉండొచ్చు, లేకపోతే చూసి నేర్చుకోవడం కూడా అయి ఉండొచ్చు. అంటే మామూలుగా వాళ్ళు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అబ్జర్వ్ చేసి నేర్చుకున్న ఇది కూడా అయి ఉండొచ్చు. సో అది మనం తెలుసుకోవాలి అది ఎలా వచ్చింది వాళ్ళకి అని. సో మనం సైలెంట్గా ఉండి వాళ్ళని హ్యాపీగా ఉండడము, ఎక్స్ప్రెస్ చేయడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉందో వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. ఇంకోటి వాళ్ళకి చుట్టుపక్కల అందరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో కొంచెం కలకల ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి, బాగా మాట్లాడతారు, పెద్దగా మాట్లాడతారు, చిన్న మాట్లాడడం రానే రాదు వాళ్ళకి. సో అలాంటి ఇంటి నుంచి వచ్చిన పిల్లలు కొంచెం ఎక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు. ఓకే, ఎవరైతే వాళ్ళ ఇంట్లో సైలెంట్గా ఉంటారో, ఎక్కువ పని చేసుకోవడము, క్వైట్గా డాడ్ కంప్యూటర్లో, మదర్ కంప్యూటర్లో, లేకపోతే వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోవడము, డిన్నర్ టైంలో క్వైట్గా తినడము, అటెన్షన్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా క్వైట్గా ఉంటారు. అలాంటి ఇంటి నుంచి ఆ బాబుని కానీ అమ్మాయిని కానీ నువ్వు బ్రైట్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి అని అంటే వాళ్ళకి రాదు, ఎందుకంటే వాళ్ళు అవే చూసి నేర్చుకుంటారు.